నాకు మార్టిన్ స్కోర్సెస్ తీసిన ఫిలిమ్స్‌లో 'హూస్ నాకింగ్ అట్ ది డోర్' అట్లాంటి స్టార్టింగ్ స్టేజ్‌లో ఫిలిమ్స్ కూడా 'టాక్సీ డ్రైవర్' అని అవి ఇండిపెండెంట్‌గా ఫిలిమ్స్ తీయొచ్చు అనే ధైర్యం ఇచ్చిన 'రేజింగ్ బుల్' అనే సినిమాలు ఇప్పుడు 'లెనార్డోతో' తీసిన సినిమాలో, 'రాబర్ట్ డి నిరోతో' తీసిన సినిమాల్లో అంటే 'టాక్సీ డ్రైవర్' కూడా 'రేజింగ్ బుల్' కూడా 'టాక్సీ డ్రైవర్' కూడా రే రాబర్ట్ డి నిరోతో గాని తీసింది. ఆ విషయం పక్కన పెట్టేస్తే నాకు 'రేజింగ్ బుల్' ఫిలిం అనేది చాలా ఇష్టం. ఎందుకంటే 'రేజింగ్ బుల్' ఫిలింలో అప్పుడే 'హూస్ టాకింగ్ అట్ ది డోర్' బ్లాక్ అండ్ వైట్‌తో తీసిన, 'బాక్స్కర్' పెద్ద కలర్‌లో తీసిన, 'టాక్సీ డ్రైవర్' కలర్‌లో తీసిన, 'రేజింగ్ బుల్' మరి దాని తర్వాత న్యూయార్క్ ఫ్లాప్ తర్వాత డ్రగ్ అడిక్ట్ అయ్యారని మార్టిన్ స్కోర్సెస్ చెప్పారు కొన్ని ఇంటర్వ్యూస్‌లో. దాని తర్వాత తీసిందే 'రేజింగ్ బుల్'. అది బ్లాక్ అండ్ వైట్‌తో తీశారు. ఎందుకు తీశారనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఒక గ్రాండ్ విజువల్ కలర్‌తో తీశారు. కలర్‌తో తీసినప్పుడు ప్రొడక్షన్ ఉంటేనే కలర్‌తో తీసినప్పుడు మనం అనుకున్న విజువల్ కనబడుతది. అంత అద్భుతంగా తీయగలము. బ్లాక్ అండ్ వైట్‌తో అయితే మీరు ఒక లొకేషన్ బాగలేని చోట కూడా తీసినా కూడా బ్లాక్ అండ్ వైట్‌తో తీసి ఒక గ్రాండ్‌గా కనబడుతుంది. అందుకే 'రేజింగ్ బుల్' ఒక కలర్ వచ్చిన తర్వాత కూడా బ్లాక్ అండ్ వైట్‌తో తీసినారనిపిస్తుంది. స్టోరీకొస్తే ఆ సినిమా స్టోరీ ఆ సినిమా లాస్ట్‌లో ఇంగ హీరో క్లైమాక్స్ స్టార్‌లో ఒక పబ్బు పెట్టుకొని నడుపుతుంటాడు. అప్పుడు ఒక సీన్ జరుగుతుంది ఒక ఇద్దరు అమ్మాయిలతో. ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సినిమా చాలా బాగుంది. ఆ సినిమాలో ఉన్న రాబర్ట్ డి నీరో క్యారెక్టర్ ఎట్లుంటుందంటే ఒక యాటిట్యూడ్‌తో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. చాలా కోపము. చూడాలనుకున్న వాళ్ళు చూడండి. సినిమా బాగుంటుంది.